టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 168వ వీడియోలో ఉన్నాము. చాలా ముఖ్యమైన స్టార్ జీకే క్వశ్చన్స్, ముఖ్యంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్లో కొంచెం డెప్త్ క్వశ్చన్స్ అయితే ఈరోజు వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. 10 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో చేరండి. దాని యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ కూడా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఉంటే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మిక్స్డ్ ఫార్మింగ్, మిశ్రమ వ్యవసాయం అనగానేమి అనేది ప్రశ్న అండి. గతంలో ఇది ప్రీవియస్ క్వశ్చన్గా మీకు కనిపిస్తుంది. అగ్రికల్చర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఎక్కడైతే పంటలతో పాటు పశు పోషణ, లైవ్ స్టాక్ కూడా చేస్తే దాన్ని మనం మిశ్రమ వ్యవసాయం అంటున్నాం. అంటే క్రాప్స్ ప్లస్ మనకి ఈ లైవ్ స్టాక్ కూడా ఉంటే అలాంటి అగ్రికల్చర్ని మనం ఏమంటామంటే మిక్స్డ్ ఫార్మింగ్ అని పేర్కొంటున్నాం. సో ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, మూత్రపిండాల పై భాగంలో టోపీలాగా ఉండే గ్రంథులను ఏమంటారు? మనకు రెండు కిడ్నీస్ మీద 2 గ్లాండ్స్ అయితే ఉంటాయి మనకి హార్మోనల్ సిస్టంలో. వాటిని ఏమంటామంటే మనం ఎడ్రినల్ గ్లాండ్స్ అంటాం, అదిరుక్క గ్రంథులు అంటాము. ప్రతి కిడ్నీ మీద కూడా మీకు ఒక టోపీ లాంటి ఆకారంతో ఇవైతే ఉంటాయి. సో వీటి యొక్క హార్మోన్లు ఏవి అంటే మనకి అడ్రినల్ గ్లాండ్ లేదా అదిరుక్క గ్రంథి స్రవించే హార్మోన్లు కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, ఎడ్రినలిన్, ఈ 3 రకాల హార్మోన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అవి స్రవించేది. కార్టిసాల్ హార్మోన్ అనేది మనకు ఒత్తిడి, పోరాట హార్మోన్గా పనిచేస్తుంది. ఆల్డోస్టిరాన్ ఏమో మనకు దేహంలో నీరు, లవణాల తుల్యతను అంటే కాపాడుతుంది, బ్యాలెన్స్ చేస్తుంది. అదేవిధంగా ఎడ్రినలిన్ అనేది ఏమో భావోద్వేగాలను కలిగిస్తుంది. అదేవిధంగా హృదయ స్పందన రేట్ను కూడా పెంచుతుంది. ఇది గుర్తుంచుకోండి ఈ ఎడ్రినల్ గ్లాండ్ గురించి. క్వశ్చన్ నెంబర్ 3, స్త్రీలలో పిండ ప్రతిష్టాపనకు తోడ్పడే హార్మోన్ ఏది? ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటాము. మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసం మనకి తోడ్పడే హార్మోన్ వచ్చేసి మనకు ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ అయితే ఈ ఎంబ్రియో ఇంప్లాంటేషన్కి అయితే తోడ్పడుతుంది. అంటే పిండం సరిగ్గా అక్కడ ఫిక్స్ కావడానికి. సో వెరీ ఇంపార్టెంట్ అండి హార్మోన్. దీన్ని మనం ప్రెగ్నెన్సీ హార్మోన్ అని కూడా పేర్కొంటాము. పిండాన్ని గర్భాశయ గోడలకు అంటు పెట్టుకునేటట్లుగా ఈ హార్మోన్ అనేది తోడ్పడుతుంది. గుర్తుంచుకోండి ప్రొజెస్టిరాన్. క్వశ్చన్ నెంబర్ 4, మానవ శరీరంలో థైమస్ గ్రంథి ఎక్కడ ఉంటుంది? థైమస్ గ్లాండ్ అంటాం కదా, ఇది కూడా మీకు హార్మోన్ సిస్టమ్ నుంచే తీసుకున్నాను. మనకి 2 ఊపిరితిత్తులకు మధ్య గుండెకు దగ్గరగా ఈ థైమస్ గ్లాండ్ అనేది ఉంటుందండి. దీన్ని ఏమంటామంటే బాలగ్రంథి అంటాం. చాలాసార్లు ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. మానవ శరీరంలో ఏ గ్రంథిని బాలగ్రంథి అంటారు అనే ప్రశ్న అయితే అడుగుతున్నాడు. ఎందుకంటే పిండ దశలో ఏర్పడి కౌమార దశలో ఇది అంతర్ధానం అవుతుంది. ఇది స్రవించే థైమోసిన్ హార్మోన్ వల్ల మన శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడతాయి. అంటే ఇమ్యూనిటీ పవర్కి అయితే చాలా చాలా కీలకం ఈ గ్రంథి. గుర్తుంచుకోండి. టీ సెల్స్ యొక్క మెచ్యూరిటీ కావడం అంటే టీ సెల్స్ యొక్క పరిపక్వత, దానికైతే చాలా చాలా యూజ్. టీ సెల్స్ అంటే మన శరీరంలో ఇమ్యూనిటీకి చాలా కీలకమైన సెల్స్ అండి అవి. సో అందుకోసం అయితే ఈ గ్రంథి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఫిరమోన్లు అనగానేమి? ఇవి కీటకాలు ఉంటాయి కదా, కొన్ని కీటకాల గ్రంథుల నుండి బాహ్య వాతావరణంలోకి కొన్ని రకాల రసాయనిక పదార్థాలు మనకు రిలీజ్ అవుతాయి. వాటిని ఏమంటామంటే ఈ ఫెరమోన్స్ అని పిలుస్తాం. ఇవి ఎందుకోసం ఉపయోగపడతాయంటే మనకు ఈ కీటకాలలో ముఖ్యంగా కమ్యూనికేషన్ కోసం కానివ్వండి, ఒక కీటకం మరో కీటకం లేదా ఇతర కీటకాలను ఆకర్షించడానికి కానివ్వండి, దానికోసం అయితే ఈ ఫెరమోన్స్ అనే కెమికల్ కాంపోజిషన్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. వీటిని మన కీటకాల నుంచి ఇవి స్రవించబడతాయి. గుర్తుంచుకొని డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఫెరమోన్స్ ఏవి స్రవిస్తాయంటే కీటకాల గ్రంథుల నుండి ఈ ఫెరమోన్స్ అనే కెమికల్ పదార్థాలు అయితే రిలీజ్ అవుతాయి. వాటి వల్ల ఆ కీటకాలకి వేరే కీటకాలని అట్రాక్ట్ చేయడం కావచ్చు, లేదా కమ్యూనికేషన్ ఇంకో కీటకానికి మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం కోసం కావచ్చు. ఇవన్నిటి కూడా ఈ ఫెరమోన్స్ ఆధారంగానే జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, బౌద్ధ మతంలో మొట్టమొదటి సన్యాసినిగా ఎవరిని భావిస్తారు? అంటే మొట్టమొదటిసారిగా చేరిన స్త్రీ బౌద్ధ మతంలో వచ్చేసి మనకి గౌతమి ప్రజాపతి అండి. ఈమె గౌతమ బుద్ధుడి యొక్క పెంపుడు తల్లి. ఎందుకంటే గౌతమ బుద్ధుడి అసలు తల్లి మాయాదేవి చనిపోయిన తర్వాత గౌతమి ప్రజాపతి ఇతన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఆమె మనకు మొట్టమొదటి బౌద్ధ సన్యాసినిగా కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, బౌద్ధ మతంలో మధ్య మార్గం అనగానేమి? మధ్య మార్గం అంటే మీరు గుర్తించండి, ఇక్కడ బౌద్ధ మతం కొంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. పూర్తిగా స్ట్రిక్ట్గా కాకుండా మరి పూర్తిగా లిబరల్ కాకుండా కొంత మధ్య మార్గాన్ని అనుసరించింది. అంటే వ్యక్తులు పూర్తిగా సన్యాసిగా కాకుండా, పూర్తిగా భౌతిక కాంక్షలతో కాకుండా స్వీయ నిగ్రహ శక్తితో జీవితాన్ని గడపడం అన్నాం. దీన్నే మనం ఏమంటున్నామంటే మధ్య మార్గాన్ని అనుసరించింది అని చెప్తున్నాం బౌద్ధ మతం. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. బుద్ధుడు దీన్ని సూచించాడు. ఉదాహరణకు ఐశ్వర్యానికి, పేదరికానికి మధ్యస్థంగా జీవించడమే మనము మధ్య మార్గం అని అనుకోవచ్చు.
క్వశ్చన్ నెంబర్ 7, ప్రతీత్య సముత్పాదన సిద్ధాంతం ఏ మతానికి చెందింది? డైరెక్ట్గా క్వశ్చన్ ఇట్లాగే వస్తుందండి. ఇది చాలాసార్లు బౌద్ధ మతానికి చెందినటువంటి సిద్ధాంతం ఇది. అంటే కర్మల వల్ల మనిషి బంధ విముక్తుడు అవుతాడు, ఇది కార్యాకరణ సంబంధాన్ని సూచిస్తుంది అనేది ఇక్కడ ప్రతీత్య సముత్పాదన సిద్ధాంతంలో ప్రముఖమైనటువంటి విషయం. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఇది. ముంబై ఓడరేవు భారతదేశంలో లార్జెస్ట్ సీపోర్ట్ అండి. సముద్రాన్ని భూభాగంతో కలిపే ముఖద్వారాన్ని మనం ఓడరేవు అని పిలుస్తాము. భారతదేశంలో ప్రధానంగా ఇప్పుడైతే 13 ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. వీటి యొక్క లిస్ట్ కూడా మీకు గత వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 9, న్యూ మంగళూరు ఓడరేవు ఏ రాష్ట్రంలో కలదు? కర్ణాటక రాష్ట్రంలో ఉందండి న్యూ మంగళూరు ఓడరేవు. కొన్ని ఇంపార్టెంట్ ఓడరేవులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఉదాహరణకు కాండ్లా చూసుకుంటే మీకు గుజరాత్లో ఉంది. ఎప్పుడు అడిగేటటువంటి ప్రశ్నలు ఇవి. కాండ్లా ఓడరేవు గుజరాత్లో ఉంది. పారాదీప్ తీసుకుంటే మీకు ఒడిషా రాష్ట్రంలో ఉంది. టుటికోరిన్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో అట్లాంటి ఇంపార్టెంట్ సీ పోర్ట్స్ మీద ఫోకస్ చేయండి, అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చాడు టుటికోరిన్ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? డైరెక్ట్ తమిళనాడులో ఉంది. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చినటువంటి 10 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. మరి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ దాదాపు తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.